ఏ ధైర్యంతో పట్టుకోవచ్చని వచ్చారు? పట్టుకున్నామా లేదా? కానీ 4 రోజులైంది. ఎందుకు వచ్చారు? చెప్పాను కదా, సారీ చెప్పడానికి. నీకు బాగా కోపం వచ్చింది అనుకుంటా. అవును, వచ్చింది. తెలుసు, కానీ దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. దానివల్ల నాతో మాట్లాడకుండా ఉండొద్దని చెప్పడానికి వచ్చా. సరే, నువ్వు చెప్పిన దాన్ని నేను సీరియస్గా తీసుకోను. ఓకే? ఏ అది అప్పుడు 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. ఇరవై 22 సంవత్సరాల నుంచి నేను ఉన్న ఊర్లో ఇప్పుడు నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ఆడు కూడా ఉండలేకపోతున్నాడు. ఏమన్నావురా? నేనా? వాడే. అందుకే వచ్చేసాం. ప్రేమ ఓడిపోతుంది, అవసరమా? నువ్వు మా ఇంట్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నా ఒక హిందూకి నన్ను ఇచ్చి చేయడానికి ఒప్పుకోరు. ఎక్కడికైనా లేచిపోయి బతకాలి. అది నా వల్ల కాదు. నువ్వెలాగో మా నాన్నకి నచ్చవు కార్తిక్. అస్సలు మాట్లాడరా? నన్ను లవ్ చేస్తున్నావని, పెళ్లి చేసుకుంటావని ఇలాంటి టాపిక్స్ వెళ్ళావనుకో అస్సలు మాట్లాడరు. నువ్వు నచ్చే ఛాన్సే లేదు. లేదనుకో నీతో బాగా మాట్లాడతారు, ఫ్రీగా మూవ్ అవుతారు. చాలా మంచివారు. కావాలంటే తన ఆస్తి మొత్తం నీకు రాసిస్తారేమో కానీ నన్నిచ్చి పెళ్లి మాత్రం చేయరు. సరే రాసేమను. రెండో విషయం, నేను అదే ఊళ్ళో 24 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అంటే నీకన్నా 2 years పెద్దదాన్ని. దానికి అస్సలు ఒప్పుకోరు. ఈ రోజుల్లో అదొక ప్రాబ్లమే కాదు, చాలా సీరియస్ ప్రాబ్లం ఇది. నీకు అది అర్థం కావట్లేదు. సరే, అన్నిటికన్నా ముందు నాకు నువ్వు నచ్చాలి కదా. అదే చాలా కష్టం అన్నింటిలోకి. అదే జరగాలి కదా. బాగా చెప్పావు. ఇప్పుడు చెప్పావే, అది రీజన్. యు నో వాట్, యాక్చువల్లీ లెట్స్ జస్ట్ బి ఫ్రెండ్స్. వాట్ యు సే? ఈ లవ్ ఇదంతా ఏం వద్దు. నీకెప్పుడు వీలవుతుందో అప్పుడు కలుద్దాం, మాట్లాడదాం. జస్ట్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. ఓకే, సీరియస్లీ, యు ఆర్ షూర్? ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ అన్నావుగా, లెట్స్ షేక్ హ్యాండ్స్.